ప్రభావం చెల్లిన గాక. ఇచ్చిన ప్రతి ఒక్క సభ్యునికి, నా యొక్క సభ్యురాలకి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములయ. తండ్రి, మమ్మల్ని ఎన్నుకొని మీ కృప ద్వారా నడిపిస్తూ ఉన్నతమైన మహోన్నతమైన నీ నామంలో మమ్మల్ని బలపరుస్తూ ఎన్నో విషయాలతో మా జీవితాలను కట్టుతూ మా బ్రతుకులను సరిదిద్దుతూ నాయన ఉన్నతంగా మేము బ్రతకాలని ఆలోచన కలిగిన దేవుడు నాయన. అలాంటి ఆలోచన మాకును పుట్టిస్తూ మమ్మల్ని బలపరుస్తూ మీరు నడిపింపజేస్తున్న విధానాన్ని బట్టి లెక్కలేని స్తుతి స్తోత్రములు నాయన. ఇదిగోనైనా ఈ యొక్క ఆరాధనలో మేము అందరము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీ మాటలను అర్థం చేసుకోవడానికి వివరణాత్మకంగా మాకు తెలియజేయండి. నన్ను మరుగుపరచండి నాయన. నీ పరిశుద్ధాత్మ సహాయంతో మా జీవితాలతో మీరు మాట్లాడమని వాక్యాన్ని పరిశీలిస్తూ తెలుసుకుంటూ ఆలోచిస్తూ ఆ మాటలను మా హృదయంలో భద్రపరుచుకుని నీ వాక్య ప్రకారంగా సంతోషిస్తూ మేము ముందుకు కొనసాగిపోయే జీవితాన్ని మా జీవితాలకు దయచేయమని యేసుక్రీస్తు వారి బయట ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సంఘ బిడ్డలారా, మీ అందరికి కూడా దేవుని నామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తూ, ఇంతవరకు మనం అనేక విషయాలు మనం తెలుసుకుంటూ ముందుకు కొనసాగిపోతున్న పరిస్థితుల్లో లోకంలోనండి ప్రతి మనిషి కూడా గొప్ప ఉన్నత, ఎలా అయితే మనం ఈ కార్యక్రమాలు చేస్తే ఈ విషయాలు లేకపోతే ఈ పేదరికం అనేది దేశంలోనూ లేకపోతే రాష్ట్రాల్లోనూ ఉండకుండా పోతుంది అనే ప్రణాళికలు ప్రతి దేశము ప్రతి రాష్ట్రము కూడా ఆలోచించడం మనకు తెలుసు. దాన్నే గణాంకాలు అంటుంటారు. ప్రపంచంలో ప్రపంచ గణాంకాలు అంటుంటారు. గణాంకాలు అంటే లెక్క పెడతారనమాట. దేశంలో 100కి ఎంతమంది పేదవారు ఉన్నారు, ప్రతి దాని విషయంలో లెక్కలు ఉంటాయండి. తెలుసా మీకు అది? అంటే చదువులో ఎంతమంది చదువుతున్నారు, చదువుకున్నవారు ఎంతమంది ఉన్నారు. ఆరోగ్యం విషయంలో తెలుసా మీకు? ప్రతిదాన్ని కూడా లెక్క పెడతారు ప్రభుత్వాలు. కొంతమంది ఉన్నతంగా ఆలోచనలు కలిగిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే దేశంలోనే కాదు ప్రపంచంలోనే కాదు ఎవరెవరు ఏ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని వాళ్ళు ప్లానింగ్స్ చేస్తూ ఉంటారు. దాని ద్వారా ప్రతి దేశం కూడా మనం ముఖ్యంగా పేదరికం గురించి ఆలోచిద్దాం. పేదరికాన్ని ఉండకుండా చేసేయాలని చాలామంది ఆలోచిస్తున్నారు. నిజమేనండి, చాలా మంచిది అది, అంతే కదా. ప్రతి మనిషి సమాన హక్కుగా బ్రతకాలని ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఒకడు బీదవాడిగా ఒకడు ధనవంతుడిగా ఉండాలని ఎవరు ఇష్టపడరు. అందరూ కూడా సమానంగా బ్రతికితే బాగుండు, వాడికి అది ఉంది నాకు కూడా అలాంటి బ్రతుకుంటే బాగుండు అని ఆలోచించే జీవన విధానం మనుషుల్లో ఉండడం సహజమే. ఇది ప్రభుత్వం కూడా మనం నిజంగా చూస్తాండి. 2011తో పోలిస్తే 2019లో పేదరిక శాతం అంట తగ్గింది. అంటే అర్థం ఏంటి? పేదరిక శాతం తగ్గింది అంటే పేదలు ఏమయ్యారు? తగ్గారు. అంటే 2011తో పోలిస్తే 2019లో, ఇది న్యూస్ పేపర్లోనే వచ్చిందండి, న్యూస్లో వచ్చింది చెప్తున్నాను మీకు. 2019లో పేదల శాతం కొంచెం ఎక్కువ కనపడ్డదంట. వాళ్ళు పరిశీలించిన దాంట్లో, అంటే వాళ్ళు ఎలా పరిశీలిస్తారంటే పౌష్టికాహారం అంటే మనిషికి ఏదైతే క్యాలరీస్ బలాన్ని చేకూరుస్తాయో ఆహారం కొనడాన్ని బట్టి దాన్ని పరిశీలిస్తారంట. అలా పరిశీలిస్తే 2019లో సుమారుగా 10% వచ్చేసింది. 2011లో 22% ఉన్నది, 20% 22% ఉన్నది. 2019లోకి వచ్చి 10% ఉన్నదంట. అంటే ఏమైంది? పేదరికం అనేది తగ్గుతూ ఉంది. మంచిది. మీకు విషయం తెలియజేయాలి ఏంటంటే,
మన దేశంలో పేదరికం తగ్గుతుందన్నది సంతోషంగా అనిపిస్తుంది. గొప్ప దేశంగా వినబడుతున్న అమెరికా దేశంలో పేదరిక శాతం అంట, పేదరికంగా ఉన్న పిల్లల శాతం పెరుగుతుందంట. అంటే అర్థమవుతుంది మీకు? అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? పిల్లలకి అంటున్నారు కానీ వాళ్ళని పోషించట్లేదు. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఒక పేదరికానికి ఒక స్టార్టింగ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అక్కడ. న్యూస్లోనండి ఇవన్నీ, న్యూస్ పేపర్లో చదివినయే, నా సొంతం ఏం కాదు. ఒక వాక్య భాగాన్ని చదువుకుని అసలు పేదరికం అంటే ఏంటి, కనీస అవసరాలను తీర్చుకోలేని పరిస్థితిని పేదరికం అంటాడు. పేదరికం అంటే ఏంటో తెలుసా? కనీస అవసరాలు మనం తీర్చుకోలేని పరిస్థితి, కూర్చుకోలేనివి, వాటిని సమకూర్చుకోలేని పరిస్థితి. అయితే పేదరికానికి ఆపోజిట్ పదం ఏంటి? పేదరికానికి ఆపోజిట్ పదం ఏంటి? మంచికి ఆపోజిట్ ఏది? చెడు. పేదరికానికి ఆపోజిట్ ఏది? ఐశ్వర్యం. అంతేనా? మనం ఐశ్వర్యం గురించి, అంటే ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఏం చేయాలి? మనందరికి ఉన్నదా? ఏం చేయాలి తెలుసుకుందాం, ప్రయత్నం చేద్దాం. అసలు ఐశ్వర్యవంతులంటే ఎవరు? ఐశ్వర్యవంతులు అవ్వాలంటే మనం ఏం చేయాలి? చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది అనుకుంటున్నాను. జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళ్దాం. ఓకే, మొదటగా ఒక వచనాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవరి యందు? దేవుని యందంట బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు. సంపద, సర్వ సంపద ఎవరికి వర్తిస్తుంది చెప్పాలి? ఎవరికి సర్వ సంపదలు కలిగిన వారిని ఏమని పిలుస్తాం మనం? మన పదం వచ్చింది ఇప్పుడు. పేదరికానికి ఆపోజిట్ పదం ఐశ్వర్యం. ఐశ్వర్యవంతుల్లో ఏముంటుంది? సర్వాన్ని ఏదైనా వాళ్ళు చేయగలుగుతారు. అప్పటికప్పుడు అనుకుంటే చేయగలిగే చెత్త వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళనే ఐశ్వర్యవంతులు అంటారు. అంతే అవునా? అయితే దేశంలోనంటే ఐశ్వర్యం ఒక దారిద్ర్యం అంటే పేదరికానికి దూరంగా, అంటే పేదరికము కాకుండా మంచిగా బ్రతుకుతున్న వారి శాతం పెరుగుతుందంట దేశంలో, మన దేశంలో. అయితే మనం ఐశ్వర్యవంతుల గురించి ఆలోచిస్తున్నాం. మధ్యతరగతి వారు ఉన్నారు. మనం ఎలా లెక్క పెడతామంటే మనుషుల జీవన శైలిని పేదరికము, మధ్యతకము, ఐశ్వర్యము, 3 రకాలు ధనవంతులు. పేదరికము, మధ్యస్థము, ధనవంతులు, 3 రకాలుగా ఆలోచిస్తాం. ధనవంతులనే ఐశ్వర్యవంతులు అనొచ్చు ఓ విధంగా, అంతేనా? అయితే ఇవన్నీనంట సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయి? ఎవరిలో ఉన్నాయి? నాలో ఉన్నాయి అంటున్నాడు ఆయన. అసలు సంపద అంటే ఏంటో తెలియాలి మనకి. సంపద అంటే ఏంటి? మన దృష్టిలో డబ్బు, మంచి ఆహారం కొనుక్కునే స్థితి, మంచి ఇల్లు, ఓ పొలాలు, లేకపోతే ఏదైనా రాబడిని తెచ్చే ఫ్యాక్టరీలో, ఇవన్నీ కలిగి ఉండడాన్ని సంపద అంటాం. అవునా? అయితే మనకి ఇలాంటివి ఏమీ లేవు. కానీ దేవుడు బైబిల్లో నుంచి నువ్వు ఐశ్వర్యవంతుడు ఎలా అవ్వాలో చెప్తున్నాడు. లోకంలో ఉన్న వ్యక్తులకి నేను గొప్పవాడిగా, ఒక ఉన్నతవాడు, లోకంలో అనుకుంటున్న ఉన్నతం వేరు, దేవుడు చెప్తున్న ఉన్నతం వేరు. జాగ్రత్తగా గమనించండి. ఐశ్వర్యంలో అంతులు అవ్వాలంటే మీరు ఒక మార్గంలోనికి మీరు రావాలి. అసలు ఐశ్వర్యవంతులు కానీ పేదవారికి కానీ ఎలా వస్తారు లోకంలోనికి చెప్పండి? మనం ఏమన్నా కావాలని పేదవాళ్ళు అయిపోతున్నామా? కాదు. అనుకుంటే ఐశ్వర్యవంతులు అయిపోతామా? అవ్వమో. మరి ఇది ఎలా జరుగుతుంది? ఇది ఎలా జరుగుతుంది? వాక్యంలో చూస్తే ఒక మాట అంటాడు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం ఒక మాటను చదువుదాం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. యెహోవా దేవుడంట
దారిద్ర్యాన్ని ఏంటి, ఐశ్వర్యాన్ని ఏంటి ఇవ్వడానికి శక్తి కలిగిన వాడు ఎవరో? దరిద్రమైన, బాధకరమైన జీవితమైన, గొప్పదైన జీవితమైన, సంతోషకరమైన జీవితమైన ఇవ్వాలంటే ఎవరిలో ఉందంటే దేవునిలో ఉంది, దేవునిలోనే ఉంది. అంటే మనం అనుకుంటాం మనుషులను బట్టి లేకపోతే వ్యక్తులను బట్టి ఆలోచించుకుంటూ మేము ఇలా ఉండిపోవడానికి కారణం ఏంటంటావు, నేను ఇలా అయిపోవడానికి కారణం ఏంటంటావు, మనల్ని పరిశీలించేసుకుంటుంటాం, ఓ సందిగ్ధంలో పడిపోతుంటాం. ఇదంతా ఎవరిలో దాగుంది? అసలు ఎవరిలో ఉంది ఇదంతా? అంటే దేవుడు ఐశ్వర్యవంతుడా? చెప్పండి. దేవుడికి డబ్బు ఉందండి? చెప్పండి. దేవుడు డబ్బు ఉందంటారు అసలు మామూలుగా? మరి దేవుడు ఐశ్వర్యవంతుడేనా? దేవుడు చాలా ఉంది ఆయనకి. మనకు కొంచెం ఇచ్చాడు. సృష్టిలో మనం ఆకాశంలో చూస్తే ఎన్నో నక్షత్రాలు, ఎన్నో గ్రహాలు, ఇప్పటికీ పరిశీలన చేస్తున్న మనుషులు సైంటిస్టులుగా కొనసాగుతున్న పరిస్థితులు మనకి. భూమి మీద ఉన్న వాటితోటే మనకు కావలసినవన్నీ పొందేసుకుంటున్నాం. మరి ఇతర గ్రహాల గురించి ఆలోచిస్తే, అంటే ఇక్కడున్న సంపదను బట్టి, ఇక్కడున్న వాటిని బట్టి ఆలోచిస్తే మనిషి సర్వైవ్ అవ్వగలడు, బ్రతకగలడు, అన్నీ ఉన్నాయి. ఇది లేదనుకోవడానికి ఏది మన దగ్గర లేదు భూమి మీద. వాటి ద్వారా మనం చేసుకుంటున్నాం. నిజంగా దేవుని దగ్గర ఇంకెంత సంపద ఉంది, ఇంకా ఎన్నో గ్రహాలు ఉన్నాయి, వాటిలో ఏముందో మనకు తెలియదు. ఇంకా ఒక ఆయన అంటాడు ఆ గ్రహంలో ఇది ఉండొచ్చు, ఈ వస్తువు ఉండొచ్చు, లేకపోతే పలానా యురేనియం దొరుకుతుంది, పలానా గ్రహంలో ఇది దొరుకుతుంది అని అంచనాలు వేస్తూ ఉంటారు శాస్త్రవేత్తలు. అంటే ఇప్పుడు ఒక కొండ ప్రాంతం ఉందనుకోండి, ఒక కొండ ఉన్న ప్రాంతం అంతా ఒక వ్యక్తిది అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను. ఆ కొండలో ఒక ప్రాముఖ్యమైన విలువైన ఏదో ఉంది. ఆ వ్యక్తి ఏమవుతాడు అప్పుడు? దాన్ని అమ్ముకుంటే డబ్బున్నవాడిగా, గొప్పవాడిగా బ్రతుకుతాడు కదా. ఇలా అంటే ఒక కొండ గురించి ఆలోచిస్తేనే మనం అనుకుంటున్నాం, మరి దేశమంతా, ప్రపంచమంతా ఎన్ని కొండలు ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి, ఎన్నెన్ని భూమిలో భూమి లోపల మనకు ఉపయోగపడే, మనిషికి ఉపయోగపడేది ఉంది. మరి ఈ భూమే ఇలా అనుకుంటే మరి ఇంకా ఇతర గ్రహాలు అంటే భూమి మీద ఒక చిన్న కొండ అంటే మీకు చిన్నది ఎందుకు అంటున్నానంటే, అలా భూమిని విడిచి అలా పైకి వెళ్ళామనుకోండి, భూమి మీద ఉన్న నలకలుగా కనపడతాం మనం. కొన్ని కిలోమీటర్లు వెళ్తేనే, ఇంకా కొంచెం దూరం వెళ్ళామనుకోండి కనపడం మనం. అలాంటి మనం పెద్దగా కనపడుతున్న ఒక కొండే, అది ఎంత ఉంటుంది భూమి మీద చూస్తే? కంటికి కనపడలేనంత ఉంటుంది. భూమిని చిన్నగా చేసుకుంటే దాన్ని కంటికి కనపడదండి అది. అలాంటి ఒకదాన్ని చూసుకునే ఐశ్వర్యవంతుడైపోతున్న మనిషి, మరి ఇదంతా ఎవరిదే? ఈ భూమి, సర్వ సృష్టి. అంటే భూమి మీదే ఇంత విలువైనవి ఉంటే ఇతర వేరే చోట్ల విలువైనవి ఉంటాయని వెతుకుతున్న మనిషి గ్రహించండి. అంటే ఉన్నవాడైపోవాలి, డబ్బున్నవాడైపోవాలి, అన్నిటిని సమకూర్చుకోవాలనుకుంటున్నాడు మనిషి. మరి దేవుడికి ఇంకెంత ఉన్నతుడు, చాలా ఉంది ఆయనకి, మనం గమనించుకోవట్లే. అయితే దేవునికి ఉన్న ఆ గొప్పది మనకి ఎప్పుడు దొరుకుతుంది, మనకి ఎప్పుడు ఇస్తాడు? గమనించండి. ఒకసారి ఒక మాట, ఐశ్వర్యం అంటే ఎక్కడుందో తెలుసుకోగలిగితే, ఆ ఐశ్వర్యాన్ని తవ్వుకుని తీసుకుంటే, కొండలో ఉందనుకోండి తవ్వుకుని తీసుకుంటాం, ఇంకొక చోట ఉందనుకో అక్కడికి వెళ్ళి కష్టపడి సంపాదించి తీసుకుంటాం. మరి దేవునిలో ఉన్న ఐశ్వర్యం మనం ఎలా సంపాదించుకుంటాం? చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను చూడండి. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. సరిపోద్దండి. మనందరికనంట
ప్రార్థన చేస్తే ఏమొస్తుందంట? మనకివ్వడానికి ఆయన దగ్గర ఏముంది? ఐశ్వర్యం ఉంది. ఐశ్వర్యం ఏంటనేది మనం పరిశీలించాలి. మనం ఐశ్వర్యం అంటున్నాం, కానీ అది ఏంటనేది ఇంకా బయటికి వస్తుంది బయటికి. ఒక ఐశ్వర్యాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాడంట. నిజంగా ఇప్పటికీ ఈ లెక్కలో ఈ ఐశ్వర్యాన్ని పొందుకున్న వారిని లెక్క పెడితే ఎంతమందికి దేవుడు ఇస్తాడో, ఎంతమందికి దేవుడు పొందుకున్నారో మనం తెలిస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ఐశ్వర్యం గురించి ఆలోచిస్తూ కృప చూపిస్తారంట ఇవ్వడానికి. ఆయన దగ్గర ఉంది. ఆయన మనకివ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరికి? ప్రార్థన చేసేవారికి అంటున్నాడా? ప్రార్థన చేయువారందరికీ, ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అంటే మనం దేవుణ్ణి అడగాలి, నన్ను ఐశ్వర్యవంతుడు చేయని. ఈ ఐశ్వర్యం ఏంటనేది ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచిస్తే 11వ అధ్యాయం, నెక్స్ట్ అధ్యాయమే 12వ వచనం చూడండి. 11వ అధ్యాయము 12వ వచనం. వారికి రోషము పుట్టించుటకై వారు తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును. ఇక్కడ ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతూ పౌలు గారు చెప్తున్నాడు, ఇశ్రాయేలీలు తొట్టుపాటు పడ్డారంట. ఎందుకు? ఎలా తొట్టుపాటు పడ్డారు? వారు ఏం చేశారో తెలుసా? యేసుక్రీస్తుని అంగీకరించలేదు, నమ్మలేదు. ఇప్పటికీ కొంతమంది అది ఏమంటున్నాడంటే తొట్టుపాటు అంటున్నాడు. వాళ్ళ తొట్టుబాటు వలన వాళ్ళైతే ఇలా అంగీకరించలేకపోయారో దానివల్ల మనకంట అవకాశం దొరికింది అంటున్నాడు. అంటే మనల్ని ఎన్నుకుని నడిపించడానికి ప్లాన్ వేశాడు దేవుడు. అది మనకేమైందంట? లోకమునకు, వారి తొట్టుబాటు లోకమునకు ఐశ్వర్యం. నిజంగా వాళ్ళని యేసుక్రీస్తుని నమ్మకపోవడం వలన మనకేమైనా డబ్బు వచ్చిందా, లాభం వచ్చిందా? ఐశ్వర్యవంతులు అయిపోయాము. మరి ఇక్కడ ఏమంటున్నాడో? మీరు ఐశ్వర్యవంతులు అయ్యారంటున్నాడు. అంటే మనకు ఏదో వచ్చింది, ఆ ఐశ్వర్యం ఏంటో తెలియట్లేదు. వాళ్ళ నమ్మకపోవటం వలన, వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోకపోవటం వలన, వాళ్ళు దేవునికి అంగీకారంగా బ్రతకపోవటం వలన, క్రీస్తును నమ్మకపోవటం వలన వాళ్ళకి ఐశ్వర్యం అనేది పోయిందంటున్నాడు. మనం అనుకుంటాం ప్రపంచంలో ఎక్కువగా డబ్బు సంపాదించాలంటే ఎక్కడ పని చేయాలంటే మనం అనుకుంటాం ఇజ్రాయెల్ దేశం అనుకుంటాం. అంతే కదా? ఇప్పుడు చాలామంది అక్కడికి వెళ్ళి సంపాదించుకుని కుటుంబాన్ని పోషించుకోవాలి, ఉన్నతంగా ఉండాలని అనుకుంటున్నారు. మంచిదే. కానీ అక్కడున్న ఐశ్వర్యం గొప్పదా? వాక్యం ద్వారా దేవుడు చెబుతున్న ఐశ్వర్యం గొప్పదా? మనం ఆలోచించాలి. చాలామంది అలాగనుకుంటారు. ఐశ్వర్యం అంటే ఏంటంటే లోకంలో ప్రతిదాన్ని సంపాదించుకుని మనం కలిగి ఉండటమే ఐశ్వర్యం అంటారు. కానీ దేవుడు అంటున్నాడు ఈ ఐశ్వర్యం గురించి చెబుతూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చెప్తున్నాడు. ఏమనంటే, వారము తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోవచున్నట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము. వీళ్ళు ఎలాంటి వాళ్ళంట? పౌలు గారు వీళ్ళందరూ అనేకులకు ఐశ్వర్యాన్ని కలిగించే వాళ్ళంట. వాళ్ళు నిజంగా డబ్బు ఇచ్చారా? అందరికీ పంచిపెట్టారా డబ్బు ఏమన్నా? మరి ఐశ్వర్యం కలిగించే వాళ్ళం అంటున్నారు. ఆ ఐశ్వర్యం ఏంటి? ఆ ఐశ్వర్యం ఏంటి? మనం అనుకుంటాం డబ్బు, వీటన్నిటిని లెక్క పెట్టుకుని వీటన్నిటిని డబ్బు అనుకుంటాం. డబ్బు, హోదా, కార్లు, బంగ్లాలు, పొలాలు, వీటిని ఐశ్వర్యం అనుకుంటాం. దేవుడు వాక్యంతో చెప్తున్నాడు ఇవి కాదు, మరొకటి ఉంది. అది లోకంలో ఎంత పెట్టి ఎలా కష్టపడినా దొరకదు. మరి ఎలా దొరుకుతుంది? ఈ ఐశ్వర్యం లోకంలో కష్టపడిన వారికి దొరకదంట. కానీ ఎలా దొరుకుతుంది? మరి చాలా ఉచితంగా దొరుకుతుందంట. ఆ ఐశ్వర్యం గురించి మాట్లాడుతూ ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈ ఐశ్వర్యం ఏంటంటే చెప్తున్నాడు.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ఏంటంటే, ఈ ఐశ్వర్యము దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును, ఏంటంట, శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచుటకు. ఏ ఐశ్వర్యం అంట? క్రీస్తు ఐశ్వర్యం. ఇది ఎలా వస్తుంది? ఈ ఐశ్వర్యం ఎలా పొందుకోవచ్చు? క్రీస్తును బట్టి. ఈ ఐశ్వర్యం ఎంత గొప్పది తెలుసా? మీరు జాగ్రత్తగా వినండి, అర్థమవుతుంది. కొంచెం సందిగ్ధంగా మీకు అనిపించవచ్చు, కానీ పరిశీలిస్తూ ఆలోచించండి. మనం ఒకే ఆలోచనతో డబ్బు లేకపోతే ఈ లోక సంబంధమైన విషయాలతో ఆలోచించామనుకోండి, ఈ ఐశ్వర్యం మనకు అర్థం కాదు. ఇది అందరికీ ఉండేది కాదు. ఒకవేళ ఎంత జ్ఞానవంతుడైనా ఎంత గొప్పవాడైనా ఈ లోకంలో వీటిని సంపాదించుకోలేడు. కానీ ఎవరు సంపాదించుకోగలరు తెలుసా? క్రీస్తు ఐశ్వర్యాన్ని సంపాదించుకోగలిగిన వారు ఎవరంటే ఆయన్ని నమ్మి రక్షణ పొంది విశ్వసించిన వారే. ఈ ఐశ్వర్యం అంటే క్రీస్తు ద్వారా వస్తుందంట. దానినే అంటాడు, సువార్త అంటాడు. మరొక మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఇదివరకే మరేమియు కొదువలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి. సంఘంతో చెప్తున్నాడు, మీరు ఇదివరకే తృప్తులైపోయారు, తృప్తిగా ఉన్నారు. ఆహారం ఈ విషయాల్లో కాదు, ఆత్మ సంబంధమైన విషయాల్లో మీరు ఇదివరకే ఐశ్వర్యవంతులు అయిపోయారంట. ఎలా ఐశ్వర్యవంతులు అయ్యారు? వాళ్ళు యేసుక్రీస్తుని తెలుసుకున్నారు. అందుకే క్రీస్తు ఐశ్వర్యము మీకు చెప్పాం. అంటే ఐశ్వర్యం ఏంటిది? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మనకు ఐశ్వర్యం ఎలా అవుతాడండి? చెప్పండి. యేసుక్రీస్తు మనకు ఐశ్వర్యం ఎలా అవుతాడు? మనకేమైనా డబ్బు ఇస్తున్నాడు ఆయన? చాలామంది అంటారు, చర్చిలకి వెళ్తారంటే డబ్బులు ఇస్తున్నారండి, అందుకే వెళ్తున్నారండి అంటారు. అది అబద్ధం. ఎవరికైనా ఇస్తున్నారండి? చర్చికి వెళ్తే డబ్బులు ఇస్తున్నారా? మతాన్ని పోషించడానికి చాలామందికి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎలా నడిపిస్తున్నారు. ఎక్కడ క్రైస్తవులు అది కనపడదు. వాళ్ళ మాటలు తప్ప జరిగేది కాదు అది. అవునా? డబ్బు వచ్చి ఎవరైనా రప్పిస్తారా? మారుస్తారా? మతం కాదు ఇది, మార్గం అని వాళ్ళకి తెలియట్లే. సరే, వాళ్ళ పక్కకు పెడితే మరి యేసుక్రీస్తు ఇస్తారంటున్నాడు ఐశ్వర్యం. యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చే ఐశ్వర్యం ఏంటి? నిజంగా ఉదాహరణకు ఆలోచించండి. యేసుక్రీస్తు మనకు ఏ ఐశ్వర్యం ఇచ్చాడు? కనబడడానికి ఏం కనబడలే. మనం రక్షణ పొందాం, బాప్తిస్మం పొందాం, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాం, కొనసాగుతున్నాం. మరి మనకేమొచ్చింది ఐశ్వర్యం? ఏమేలే. కానీ ఏమంటాడో తెలుసా? మీకు వచ్చేసింది ఆల్రెడీ. క్రీస్తులో బ్రతకటమే ఐశ్వర్యం అంటున్నాడు. క్రీస్తుని మీరు కలిగి ఉండడమే ఐశ్వర్యం అంటున్నాడు. అది చాలామంది అనుకుంటున్నాం, సంఘానికి వచ్చాం, రక్షణ పొందాం, ఏమిటంటే మాకు ఇప్పటికీ బాధలు ఇబ్బందులు ఉంటున్నాయి, ఎప్పుడండి ఈ సంతోషాలు వచ్చేది మనం అనుకుంటాం. మనం ఏదో ఆలోచిస్తున్నాం, లోక సంబంధమైన విషయాలను బట్టే ఆలోచిస్తున్నాం. కాబట్టి మనకి క్రీస్తు యొక్క ఐశ్వర్యం అర్థం కాలే. క్రీస్తు యొక్క ఐశ్వర్యం ఎక్కడ నడిపిస్తుందో తెలుసా? మిమ్మల్ని క్రీస్తుని కలిగి ఉంటే మీరు ఎక్కడికి వెళ్తారో తెలుసా? భూమి మీద ఎన్ని సంపాదించుకోగలిగే మార్గాలు ఉన్నాయి ఈ భూమి మీద. ఇవన్నీ సమకూర్చింది దేవుడే కదా. ఇక్కడ ఉన్నతులుగా బ్రతకడం చాలా గొప్పగా ఉంటుంది కదా. ఈ లోకము కంటే గొప్ప లోకం మనకి ఇస్తానంటున్నాడు దేవుడు. దీంట్లో ఇక్కడ సంపద ఉందనుకోండి, ఐశ్వర్యం, డబ్బు ఉందనుకోండి, ఇక్కడ ఒక దేశాన్ని నుంచి ఇంకో దేశానికి ప్రయాణం చేయగలం. కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని మీరు కలిగి ఉన్నారనుకోండి, ఒక లోకాన్ని నుంచి మరో లోకానికి ప్రయాణం చేయగలరు. ఆ లోకం ఎలాంటిదో తెలుసా? చాలా గొప్పదే. ఈ లోకంలో ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎలాంటివి ఉన్నా మనం దానిని సంపాదించుకోలేమండి. అది ఒక క్రీస్తుని కలిగి ఉంటేనే మనకి అందుతుంది.
అర్థమవుతుందా? ప్రతి ఒక్కరూ ఆలోచిద్దాం. మరొక మాటను కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మనం ఈ ఐశ్వర్యాన్ని పొందుకుంటే చూడండి మనకేంది చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి అమ్మా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. మనం ఎక్కడైనా చర్చికి వెళ్ళినా, మీటింగ్కి వెళ్ళినా, లేకపోతే ప్రార్థనగా చేసినా ఏమడుగుతాం? మనం ఆశీర్వాదం అడుగుతాం. మనకేం కావాలంటే ఆశీర్వాదం అంటే ఏంటనుకుంటామో తెలుసా? మనం ఆశీర్వదింపబడితే డబ్బు వస్తుంది, హ్యాపీగా ఉంటాం, అన్నీ సమకూర్చుకుంటాం అనుకుంటాం కదా. నిజమే కదా? ఇదే కదండి మనం అనుకునేది. అంటే అందుకనే ఆశీర్వాద ప్రార్థన లేదండి పాస్టర్ గారు అంటుంటారు కొంతమంది. అంటే దాని ద్వారా ఏదో ఆశీర్వాదం అంటే మనకు వచ్చేది అనుకుంటున్నాం ఈ లోకంలో. క్రీస్తు ద్వారా ఆశీర్వాదం ఏంటో తెలుసా? మీరు పొందుకుంటే క్రీస్తే ఒక ఆశీర్వాదం మీకు. క్రీస్తే ఒక ఆశీర్వాదం మీకు. ఆయన్ని పొందుకుంటే మీరు ఏది పొందుకుంటారో తెలియబడాలి మీకు. అసలు అది తెలియక క్రైస్తవం ఈ రోజుకి కొట్టుమట్లాడుతూ ఈ లోకం వాటి కోసమే తపన పడిపోతూ బాధపడిపోతూ ఎంత ఆయుషపడిపోతున్నారో. క్రీస్తు ఐశ్వర్యం పొందుకోవాలండి. ఇది ఎవరికే అనుగ్రహింపబడుతుందో తెలుసా? ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొందుతారో వారిలోనికి ఈ ఆశీర్వాదం వస్తుంది. నిజంగా లెక్క పెట్టండి. ఇది భూమి పైన ఉన్న వాళ్ళు అంటే పర్సంటేజ్ లెక్క పెడితే దేశంలో పేదరిక శాతం తగ్గుతుంది. అంటే కొంచెం ధనవంతులు వాటిని సమకూర్చుకోగలుగుతున్నారు, మంచిదే. మరి క్రీస్తు ఇస్తున్న ఈ ఐశ్వర్యాన్ని పొందుకుంటున్నారు ఎంతమంది? చూడండి, దీన్ని లెక్క పెట్టండి. క్రీస్తు ఇస్తున్న ఐశ్వర్యాన్నిలోకి వస్తున్న వారి శాతాన్ని లెక్క పెట్టండి. ఎంతమంది ఈరోజు క్రీస్తు వలన వస్తున్న ఆ గొప్ప స్థితిని ఎన్నుకోలేక, మార్చుకోలేక, తెలుసుకోలేక తమకు బుద్ధి వచ్చినట్టే బ్రతుకుతూ క్రీస్తు ఇస్తున్నదాన్ని పొందుకోలేకపోతున్నారండి ఈరోజు చాలామంది. ఈ లెక్కల్లోకి క్రైస్తవులు అనబడిన వారు అందరూ వస్తారా చెప్పండి? క్రీస్తు ఇస్తున్న ఐశ్వర్యం పొందుకున్న వారిలో క్రైస్తవులు అనబడిన వారు చూస్తే లోకంలో పర్సంటేజ్ ఎంతమంది? తక్కువ. దేశంలో కూడా క్రైస్తవులు అనేది తక్కువే. మళ్ళీ క్రైస్తవుల్లో క్రీస్తు ఇచ్చిన ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు లెక్క పెట్టండి. లెక్క పెట్టగలదుమా? బహు తక్కువ. అంటే ఈ ఐశ్వర్యాన్ని ఎవరో పొందుకోవడానికి ఇష్టపడలే. క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు, సంఘానికి వెళ్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. కానీ అంటే క్రీస్తును ఐశ్వర్యం పొందుకున్న వాళ్ళు ఎలా బ్రతుకుతారు తెలుసా? క్రీస్తులా బ్రతుకుతారు. క్రీస్తులా బ్రతకడం చాలామందికి ఇష్టమంటారా? ఇష్టం లేక ఇంకా ఏం లెక్కెత్తున్నారు తెలుసా? నాకేమున్నాయండి, నాకేముంది, తినడానికి ఏముందండి. అవునా? చూడండి, అందుకనే ఒక మాట మాట్లాడతాడు యేసుక్రీస్తు వారు. లోకాసు వార్త 12వ అధ్యాయము 30వ వచనం. లోకాసు వార్త 12వ అధ్యాయము 30వ వచనం. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు. ఏంటయ్యి? ఏం వెతుకుతారు వాళ్ళు? చూడండి ఒకసారి. వీటన్నిటినీ వెతుకుదురు. 12వ అధ్యాయం 29వ వచనంలో చెప్పబడింది. చూడండి అది ఏంటనేది. ఏమి త్రాగుదుమా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదామని అవి విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకమంతా ఏమి ఆలోచిస్తుంది? ఏం తిందాము, ఏం తాగుదాము, ఎలా బ్రతుకుతాము, ఒరే ఒక ఇల్లేనా ఉండొద్దరా, ఒక చిన్న పొలమైన ఉండొద్దరా, లేకపోతే ఇంకోటి ఉండొద్దరా అని ఆలోచిస్తున్నారు. ఈ లోకమంతా ఏం వెతుకుతుందంట? ఏం తిందామా, ఏం తాగుదామా. మరి దేవుని ఐశ్వర్యంలో ఉన్నవారు ఏం వెతుకుతున్నారు? దేవునిలో ఐశ్వర్యము పొందుకున్నవారు ఏం వెతుకుతారు? మీరు పైన ఉన్న వాటిని వెతకుడి కానీ ఈ లోక సంబంధమైన వాటిని వెతకొద్దంటాడా లేదా? చెప్పండి. అంటాడు కదా. ఒకసారి యోహాను సువార్త. అయితే మనం ఏం వెతకాలి అని అడిగితే యోహాను సువార్త 6వ అధ్యాయం
27వ వచనం. మనం ఏం వెతుకుతున్నాము? లోకమైతే వేరేది వెతుకుతుంది, మనం వెతకాల్సిన వాటిని గురించి చెబుతున్నాడు దేవుడు. మనం వెతికేయి పాడైపోయి మనకి ఇవ్వాలనుకోడు దేవుడు. 100 రూపాయలు ఉన్నాయి, 1000 రూపాయలు ఉన్నాయి, ఖర్చు పెడితే ఏమవుతాయి చెప్పాలి? ఖర్చు పెడితే ఏమవుతాయి? ఖర్చు అయిపోతాయి, మన దగ్గర ఉండవు, మళ్ళీ సంపాదించుకోవాలి. మరి దేవుడిచ్చే ఐశ్వర్యం ఎలాంటిదో తెలుసా? ఖర్చు పెట్టిన కరగనివి. ఇలాంటి ఎత్త దేవుడు. మనం ఏ వెతుకుతున్నామంటే ఏ లోక సంబంధమైనవే. చూడండి, చదవన్నమాట. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. అసలు మీరు దేన్ని వెతకాలంటే లోకమా, సంఘ విశ్వాసులారా, లేకపోతే రక్షణ పొందని వారులారా, ఏం వెతకాలో తెలుసా? అక్షయమైన ఆహారం, పాడవనిది. ఈ ఆహారాన్ని ఇచ్చేది ఎవరు? యేసుక్రీస్తు వారు. అందుకే ఏమంటాడో, నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవంలో పాలు పొందుతాడు అన్నాడా? రోమిలికి రాసిన పత్రిక ఉంటాను. మరి అలాంటప్పుడు మన క్రైస్తవులుగా బ్రతుకుతున్న వారు కూడా కొంతమంది ఈనాటికి కూడా ఇలాంటివే ఆలోచిస్తూ బ్రతకడం ఎంత బాధాకరం అండి. దేవుడు మనకేమో నిత్యము బ్రతికే స్థితి ఇస్తానంటున్నాడో, ఆ ఐశ్వర్యాన్ని నీకు ఇస్తున్నాడో దాన్ని పొందుకోవట్లే. ఒకవేళ పొందుకున్న, క్రీస్తుని అంగీకరించిన, రక్షణ పొందిన ఈనాటికి ఒక బాధ ఉండిపోతుంది. ఏంటి ఈనాటికి నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత ఆలోచిస్తున్నాను, దేవునిలో బ్రతుకుతున్నాను, నేను ఇంకా బాధలు పడుతున్నానండి. అసలు మనం పొందుకున్న ఐశ్వర్యం యొక్క విలువ మనకు అర్థం కావట్లే. ఆ ఐశ్వర్యం ఏంటో తెలుసా? మనకు వినబడిన సువార్త అంటాడు. చూడండి ఆ మాట, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 34వ వచనం. మనకి వినిపింపబడిన సువార్తే ఐశ్వర్యం అండి. మనకు వినిపింపబడిన సువార్తే ఐశ్వర్యం. దాన్ని మీరు పొందేసుకున్నారు. మీరు పొందుకున్న వారు రక్షణ పొందారు. రక్షణ పొందిన వారు బ్రతుకుతూ ఉండాలి చివరి వరకు. చదవండి అన్నమాట, 10వ అధ్యాయము 34వ వచనం నుంచి చదవండి. దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు బడిపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి, ఏం చెప్పాడంటే మనకి? యేసుక్రీస్తు ద్వారా సమాధానకరమైన సువార్తను ప్రకటించి, చదవండి అన్నమాట. ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరెరుగుదురు అంటే ఇక్కడ ఏమంటాడో తెలుసా? మీకు ఒక సువార్తమానం వినబడింది కదా. ఏది? యేసుక్రీస్తు ద్వారా రక్షణ అనేది. ఆ రక్షణ మీరు ఆల్రెడీ పొందేసుకున్నారు. కొంతమంది ఇక పొందుకోలేని వారు కూడా ఉన్నారు. వాళ్ళు ఒకవేళ పొందుకున్నవారు ఏమయ్యారు? పొందుకుంటే వాళ్ళు ఏమయ్యానట్టు? ఐశ్వర్యవంతులయ్యారు. ఏ ఐశ్వర్యం ఇది? దేవుడిచ్చే ఐశ్వర్యం. లోకంలో సంపాదించుకోలేంది. మీకు జాగ్రత్తగా గమనించండి. కష్టపడి చదివితేనో, కష్టపడి పని చేస్తేనో, లేకపోతే తెలివితో పని చేసుకుంటేనో డబ్బున్న వాళ్ళుగా చాలామంది అవ్వచ్చు లోకంలో. కానీ యేసుక్రీస్తు దేవుని దగ్గరికి వస్తే మాత్రం అలాగా ఐశ్వర్యవంతులు అవ్వలేరు. యేసుక్రీస్తు నా రక్షకుడు, నా దేవుడని నమ్మి బాప్తిసం పొంది రక్షణలో బ్రతికిన వాడే ఐశ్వర్యవంతుడు. ఈ ఐశ్వర్యం ఎలా వస్తుందంటే ఉచితమే. కష్టపడక్కర్లేదు కదండి. సంపాదించి కూడా కష్టపడక్కర్లేదు కదా. యేసుక్రీస్తుని సంపాదించి కూడా కష్టపడాలా? మీరేం కష్టపడ్డారా సంఘంలో రావడానికి, బాప్తిసం పొందడానికి? ఏమీ లేదు, ఉచితంగా వస్తుంది. కానీ ఈ ఐశ్వర్యాన్ని చాలామంది ఏమంటున్నారు? మాకొద్దు మాకొద్దు మాకొద్దు. ఎందుకని? ఎప్పటికీ వాళ్ళకి ఈ లోకంలో ఉన్న వాటి కోసమే ఆలోచన ఉంది. ఉన్నతమైన లోకానికి వెళ్ళాలని నిజంగా ఎంతకాలం బ్రతుకుతారండి? ఎంతకాలం? 70-80 సంవత్సరాలు అంటున్నాడు వాక్యంలో. ఒకవేళ ఎక్కువగా బ్రతికితే అది కూడా కొంతమంది ఆ ఇచ్చిన కాలాన్ని కూడా గడపకుండా కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తమ జీవితాన్ని, తమ ప్రాణాన్ని తీసుకునే వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఈ మధ్యలోనే యాక్సిడెంట్ల ద్వారానో, ఇతర కార్యక్రమాల ద్వారానో, ఏదో విధంగా హార్ట్ అటాక్లను, ఎన్నెన్నో
చనిపోతున్న వారు ఉన్నారు. ఈ ఈ కొంచెం కాలంలోనే సంపాదించుకోలేని నువ్వు 70-80 సంవత్సరాల జీవితం కోసమే కష్టపడుతున్నా నువ్వు. పోనీ అవుతారా అంటే అది కూడా ఐశ్వర్యవంతులు అవ్వలేము. ఏమన్నా అయిపోతామా? మళ్ళీ ఐశ్వర్యవంతులైన వారిలో కూడా సంతోషం ఉందంటే లేదు. మరి ఎక్కడుంది? నిజ ఐశ్వర్యము కలిగిన వారిలో సంతోషం ఉంది. ఆ నిజ ఐశ్వర్యం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. ఆయన్ని మీరు అంగీకరించమంటున్నాడు పౌలు గారు. ఆయన అంగీకరించమని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. చాలామంది ఇప్పటికీ కూడా మాకు అవసరం లేదు. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము మరొక మాట కూడా చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుతాను. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపింపబడుతున్నది నీ ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును. అంటే దేవుని మాటలు వినపడుతున్నాయి, నువ్వు ఎరగట్లే, తెలుసుకోవట్లే. దేవుడు మాటలు వినిపింపబడుతున్నా ఆయన వినపడుతున్నాయి అనుకుంటున్నావు, కానీ వాటిని అంగీకరించట్లేదు అనుకో, నీకేం రావట్లేదు. ఆయన ఐశ్వర్యం నీకు రావట్లే. అనుగ్రహ ఐశ్వర్యము అంటున్నాడు ఇక్కడ. అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీకు ఐశ్వర్యాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. నువ్వేమంటున్నావు? నాకొద్దు, నాకొద్దు, నాకొద్దు. సువార్త వినిపింపబడుతుంది, మాకొద్దు, మాకొద్దు, మాకొద్దు. ఇదంతా ఏంటో తెలుసా? దేవుడిస్తున్న ఐశ్వర్యాన్ని పొందుకోలేకపోవడం. ఏమంటే ఈ లోకంలోనే ఇంత గొప్పవి ఉంటే పరలోకంలో ఇంకెంత గొప్పవి ఉంటాయి. అందుకంటాడు ఇక్కడ ఏడుపును బాధలో కన్నీరు ఇక్కడ ఉంది లోకంలో. పరలోకంలో ఏముండదు. అక్కడ కన్నీరు ఉండదు, ఏడుపు ఉండదు, బాధ అంటే ఏంటో తెలియదు. అక్కడ ఇక్కడ చిన్న దెబ్బ తగిలితే బాధపడతాం, అక్కడ దెబ్బ అంటే తగలదనమాట. ఆ లోకం ఎంత ఉన్నతమైందండి, దాన్ని వదిలేసుకుంటున్నారు. ఏమంటే ఈ లోకంలో వాటి కోసం చెప్పామనుకోండి, పోనీ అనుకోవచ్చు ఎక్కడండి క్రైస్తవులకి ఎక్కడొచ్చింది ఈ ఐశ్వర్యం అని అనుకుంటారు. కానీ ఇస్తానన్నాడు దేవుడు, ఇస్తాడు. ఈ ఐశ్వర్యం క్రీస్తులో ఉంది. మనకు ఎలా తెలిసింది? మనం చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతకగలమనే విశ్వాసం మనకు ఉంది కాబట్టి ఐశ్వర్యం మనకి మన యందు ఉంది. చనిపోతే మనం పరలోకం వెళ్ళామనుకోండి, నిజంగా ఇంత సుఖశాంతులతో జీవించే జీవితం మనం పొందుకుంటే ఇంకేం కావాలండి మనిషికి? అందుకే మొదట మనం చదివాం చూడండి, ఆ మాటగా చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలోకి చూద్దాం ఒకసారి. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకంటే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో రక్షింపబడును. అంటే ఈ ఐశ్వర్యం పొందేవాడు ఎవరో తెలుసా? బాప్తీసం పొంది రక్షణ పొందుతున్నవాడు, ఆయన నామాన్ని ప్రార్థన చేస్తున్నవాడు, ఆయన్ని అడుగుతున్నవాడు, దేవుని అనుగ్రహంలో ఉన్నవాడు, దేవుని ఆలోచనలో బ్రతుకుతున్నవాడు. ఎవరైతే క్రీస్తుని నమ్మి రక్షణ పొందుతారో వారే ఐశ్వర్యవంతులు అంటున్నాడు దేవుడు. మరి ఈ ఐశ్వర్యం లెక్క పెడితే మనకి కౌంట్కి దొరకట్లేదు. ఎందుకంటే నామకార్థ క్రైస్తవులు ఎక్కువ శాతం పెరిగిపోవడం ఈరోజు చూస్తున్నాం. ఈ నెలలో అయితే బాగా కనబడుతుంది. తగ్గిందనుకోండి, ఇంతకుముందు నిజంగా దేవుని వాక్యం అర్థమవుతుందేమో అనుకుంటున్నాను నేను ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలు బట్టి. చాలామందికి దేవుని వాక్యం అర్థమవుతుందేమో, అందుకని చాలామంది ఇలాంటి కార్యక్రమాలు ఏది చేయాలో ఏది చేయకూడదని ఆలోచిస్తున్నారేమో అనుకుంటున్నారు. కొంతమంది అంటున్నారు డబ్బు తగ్గిపోయిందండి మనుషుల్లో అంటున్నారు. ఏమో ఏది నిజమో నాకు తెలియదు, కానీ ఏదేమైనా దేవుడు అనుకున్న రీతిలో అందరూ మారాలని ఆశపడుతున్నాను. దేవుడు అనుకున్న రీతిలోనే ఐశ్వర్యవంతులు అవ్వాలని నేను ఆశపడుతున్నాను. అంతేగాని ఏదో లోకంలో సంపాదన లేకపోతే వీటి వల్ల ఈ ఆశీర్వాదాలు ఈ ఐశ్వర్యాలు మనం పొందుకోవడానికి దేవుడు ఇష్టం లేదు. ఎందుకంటే కాగితము ఏదైనా సరే, ఇప్పుడు డబ్బు కాగితాన్ని కూడా నిప్పు పెట్టామంటే అంటుకుపోతుందండి, కాలిపోతుంది కదా. అలాంటి వాటిని ఇవ్వాలనుకుంటాడు దేవుడు. అందుకే అక్షయమైన క్షయమైపోయేది కాదు, పాడవనిది. మరి ఇది సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి? క్రీస్తుని నమ్మాలి, రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు ఏం చేయాలంటే
ఆ రక్షణను కొనసాగించుకుంటూ మరణం వరకు కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే పరలోకం రాదు. ఏమంటే ఇంతకంటే గొప్ప ఐశ్వర్యం ఏముందండి చెప్పండి? ఇప్పుడు ఆలోచించండి. యేసుక్రీస్తు కంటే గొప్ప ఐశ్వర్యం ఏముందని ఆలోచించండి మీరు. మంచి బంగ్లా కట్టుకున్నాం, కొన్ని సంవత్సరాలకి పాడైపోతుంది. మంచి ఇల్లు, మంచి మార్బుల్స్ వేసుకున్నాం, అవి కూడా పాడైపోతున్నాయి. ఇంకా మంచి చాలా ఎక్కువ రాబడి వచ్చే పొలం ఉంది, అవి కూడా ఒకరోజు పాడైపోతాయి. అవి నీకు ఉపయోగపడతాయా? ఏదో ఇక్కడ బ్రతకడానికి ఉపయోగపడతాయేమో కానీ ఆ లోకానికి వెళ్ళడానికి ఇవేమీ కనపడవు, ఉపయోగపడవు. మరి ఇలాంటివి ఉపయోగపడుతుంది ఐశ్వర్యం అంతా మనం ఏమనుకుంటున్నాం? వాళ్ళ ఐశ్వర్యవంతులు, వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు ఏదైనా చేయగలరు, వాళ్ళు కార్లు కొనుక్కుంటున్నారు, చాలా ఆనందం అనుకుంటున్నాం వాళ్ళ తరపున. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆలోచించామనుకోండి, తినడానికి కూడా వాళ్ళకి షుగర్ వచ్చేసి, ఇంకోటి వచ్చేసి, ఎంత ఐశ్వర్యవంతుడు ఏమంటాడో తెలుసా? రోడ్డు మీద పని చేసుకుంటూ బ్రతికేవాడే బాగున్నాడు రా నాకంటే అనుకుంటాడు. మీకు తెలియదు అది. ఆ ఐశ్వర్యంలో కూడా ఏముంది? బాధ ఉంది. కానీ క్రీస్తు కలిగిన ఐశ్వర్యంలో ఏముందో తెలుసా? సంతోషం, సమాధానం. ఎంత గొప్ప ఆలోచన చూడండి, ఇది విషయం ఎంత చూడండి. మనల్ని తేటపరచడానికి, మన హృదయాల్ని బలపరచడానికి, అలా ఆనందింపజేయడానికి ఏమి కలిగి ఉన్నామని మనం ఆలోచిస్తే క్రీస్తును కలిగి ఉన్నాం. ఇది చాలా ఉన్నతమైంది. ఈ లోకంలో ఉన్నవన్నీ పాడైపోయే, అంతెందుకండి మనం కూడా ఏదో ఒక రోజుని క్షీణించిపోయే శరీరం కలిగిన వారమే. ఈ శరీరాన్నే కదా బట్టలు వేసుకుని హుందాతనంగా కాస్ట్లీ బట్టలు వేసుకుని బ్రతుకుతున్న వాళ్ళని ఐశ్వర్యవంతులు అనుకుంటున్నాం కదా. వాడికి ఉన్న జబ్బు ఏంటో, వాడి శరీరంలో ఉన్న బాధ ఏంటో మీకేం తెలుసు, నాకేం తెలుసు. ఏ పూటగా ఆ పూట పని చేసుకుని ఏదో ఉన్న దాంట్లో తింటూ బ్రతుకుతున్న వాడు కూడా సంతోషంగా ఉన్నాడండి. తెలియట్లేదు అది. మీరు దేన్ని పరీక్షిస్తున్నారో దాన్ని బట్టి ఆలోచించండి. అంటే ఐశ్వర్యం అనేది ఈ లోక సంబంధమైనది ఉండకూడదు. అది ఎవరిస్తారో తెలుసా? దేవుడు. అదే మనకి క్రీస్తు మనకి ఐశ్వర్యము మనలో ఆల్రెడీ మీకు ప్రకటింపబడిపోయింది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను. ఒక ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. అంటే మనమందరము ఎలా దేవుల్లో చేరతామంటే యేసుక్రీస్తు ద్వారా చేరతాం. మనకు మార్గము ఇచ్చింది ఎవరంటే దేవుని దగ్గర చేరడానికి యేసుక్రీస్తు వారు. ఆ మార్గం మనం పొందుకున్నాం. మరి ఏం చేయాలి? దేవుని ఐశ్వర్యవంతులు అన్నట్టు మనం భావించాలా లేదా? కొలస్సీలకు రాసిన పత్రిక 1:27 చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:27. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టుదో అది, అంటే మహిమైశ్వర్యం ఏంటో చెప్తున్నాడు. అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడను సంగతి. అర్థమైంది మీకు? అన్యజనుల్లో మహిమైశ్వర్యం అంటే ఏంటో చెప్తున్నాడు. ఐశ్వర్యం అంటే ఏంటో చెప్తున్నాడు. డబ్బు కాదు. దేశంలో మారిపోద్ది డబ్బు. కానీ క్రీస్తుని కలిగిన వారిలో ఉండే ఆ ఐశ్వర్యం ఏ దేశంలో ఉన్నా ఒకటిగానే ఉంది. అర్థమవుతుందా? అంటే ఈ ఐశ్వర్యం ఎలాంటిదంటే, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం ఒక దేశానికి నడిపిస్తుందేమో, తీసుకెళ్ళగలుగుతుందేమో, ఒక ప్రాంతాన్ని తీసుకెళ్ళగలుగుతుందేమో, ఒక హోదాలో బ్రతికించగలుగుతుందేమో, కానీ మరొక లోకానికి మిమ్మల్ని నడిపించలేదు. కానీ క్రీస్తు మహైశ్వర్యం ఏం చేస్తుంది తెలుసా? మరో ఉన్నతమైన లోకానికి మిమ్మల్ని నడిపిస్తుంది. అది మీరు ఆల్రెడీ పొందుకున్నారు అని సంఘంతో చెబుతూ, మనం ఒకవేళ ఈరోజు చాలామంది
ఐశ్వర్యం అనేది కావాలని అనుకుంటే ఎవరి దగ్గర రావాలి? ఏంటి ఐశ్వర్యం? డబ్బు కాదు. ఈ లోకంలో కనబడుతున్న కంటికి కనబడే ఐశ్వర్యం అనుకుంటున్న వాటిని పరిగణలోకి తీసుకుంటే మాత్రం అది కాదు. ఐశ్వర్యం అంటే క్రీస్తుని కలిగి ఉండడమే. ఆ ఐశ్వర్యం మనల్ని నిత్యము బ్రతికిస్తుంది, అంతే కదా. ఎప్పుడు బ్రతికే స్థితే కావాలి కదా. డబ్బు ఉన్నవాడు అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా ఏ జబ్బు వచ్చినా బాగు చేయించుకుని వస్తాడు అంటుంటారు కదా, అంతే కదా. మరి దేవుడిని మనం కలిగి ఉన్నామంటే ఎక్కడికి వెళ్ళినా బ్రతుకుతామని, ఎక్కడికి వెళ్ళినా బ్రతుకుతాం అంటే చనిపోయినా బ్రతుకుతాం. మరి ఇంతకంటే ఉన్నతం ఏం కావాలి? ఈ ఐశ్వర్యం పొందుకుంటే మనకి ఏమున్నది? నిత్యము బ్రతికే స్థితి. ఎప్పుడు బ్రతకాలనేదే మనిషి ఆశ. అది తీర్చుతుంది ఎక్కడ? క్రీస్తులో. అంటే మరణం దాటి ఎవడో వెళ్ళలేడు. ప్రతి మనిషి మరణాన్ని రుచి చూడాల్సిందే. మరణము తర్వాత కూడా నీవు క్రీస్తు అనే ఐశ్వర్యాన్ని ఉన్నావు అనుకోండి, పొందుకున్నావు అనుకోండి, నీకు టికెట్ ఉంటుంది. ఆలోచించండి, గమనించండి, పరిశీలించండి. మన జీవితంలో మనం ఏ ఐశ్వర్యాన్ని పొందుకున్నాము. ఆ ఐశ్వర్యాన్ని పొందుకున్నవారు జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. పాడు చేసుకోకూడదు, పోగొట్టుకోకూడదు. క్రీస్తు ఇచ్చే ఐశ్వర్యం పోగొట్టుకోగలమా? చెప్పండి. ఒకవేళ యేసుక్రీస్తుని నమ్మి రక్షణ పొందినా ఈ లోక విషయాలు బట్టి తప్పిపోయామనుకోండి, పోగొట్టుకుంటాం. అది పోగొట్టుకున్నామంటే పరలోకం ఉండదు. దయచేసి గమనించుకుంటూ మన జీవితాలు మార్చుకుంటూ రక్షణలో బలపడాలని మీకు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, యేసుక్రీస్తులో మమ్మల్ని రక్షించి రక్షణ మహదైశ్వర్యం అంటున్నావు నాయన. మేము పొందుకున్న రక్షణ ఐశ్వర్యం అని చెప్తూ ఉన్నాం. ఈ ఐశ్వర్యాన్ని పొందుకున్న మేము ఈ లోక ఐశ్వర్యాలను పైపు మా ఆలోచనలు పెట్టకుండా తండ్రి మీరు మాకు ఇచ్చారు నాయన. నిజమే, కనీస అవసరాలు తినడానికి ఆహారము, ధరించడానికి వస్త్రం మీరు దయచేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. వాటితో తృప్తి పొందుతూ ముందుకు కొనసాగుతూ మహదైశ్వర్యమును పొందుకున్న మేము పరలోకం చేరగలిగే అట్టి తండ్రి విధానంలో మమ్మల్ని బలపరచమని విన్న నీ పిల్లలందరినీ ఆయుత్తుపరిచి నీ వాక్యం ద్వారా వారిని శుద్ధింపజేసి బలపరిచి నడిపించమని, ఏమాత్రము తండ్రి నీ వాక్యాన్ని అనాలోచనతో కానీ తండ్రి ఇంకా నీ వాక్యాన్ని అంగీకరించలేని మనసులుగా వారు ఉండకుండా సహాయం తెచ్చి నడిపించమని, ఈ వాక్యాన్ని వారి హృదయాల్లో బలపరిచి భద్రపరిచి కలిగి ఉన్న క్రీస్తును బట్టి సంతోషిస్తూ సమాధానంగా కొనసాగిపోయే జీవితాన్ని వారు అందరికీ మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారు పెట్టించిన ప్రార్థన మాలకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.